నమస్తే అమ్మ అన్నపూర్ణ శంకర. నిన్న మొన్న ఏదో ఖాళీగా ఉండి ఆఫీస్ నుంచి వచ్చాక ఏదేదో మాట్లాడుకుంటూ ఫ్రెండ్స్తో వాళ్ళు నీ వీడియో గురించి చెప్పారమ్మా. ఏందబ్బా ఈ అమ్మాయి ఇంత పాపులర్ అయింది, ఆఫీస్లో కూడా చాలామంది మాట్లాడారు, దట్టు తమిళ్ మలయాళం అబ్బాయిలు కూడా మాట్లాడారు. ఏంటి అంత విశేషం ఉందా అమ్మాయి వీడియోలో అని నేను ఓపెన్ చేశాను. ఏందమ్మా నువ్వు చేసింది? నాకైతే దాంట్లో ఏం వ్యాలిడిటీ అనిపించలా. ఎందుకు అనిపించలేదంటే, నువ్వు 4-5 పాయింట్లు మాట్లాడావమ్మా, 4-5 పాయింట్ల గురించి మాట్లాడుకుందాం, దీంట్లో నిన్ను తిట్టడానికో నిన్నేదో అనడానికో టు బీ ఫ్రాంక్ నిన్ను మార్చడానికో కాదు. ఒకటి, నువ్వు ఈ వీడియో ఎందుకు తీసుంటావంటే సమాజాన్ని ఉద్ధరించడానికైతే కాదు. అది నీకు తెలుసు, నాకు తెలుసు, సమాజానికి కూడా మ్యాక్సిమం చూసిన వాళ్ళకి అది అర్థమవుతుంది. 2, కొత్త ఫోన్ కొని ఉంటావు, దాని వీడియో క్లారిటీ జనాలకు చూపించాలనుకుంటున్నావు, సో ఫోన్ పబ్లిసిటీ. అవమ్మా నువ్వు మాట్లాడేవు దాంట్లో లేడీస్ని కించపరిచారు రాజమౌళి గారు అన్నారు. అసలు బాహుబలి అంటే ఒక చిన్న సినిమా అనుకుంటున్నావు నువ్వు? ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకునే మేము, ఫర్ ఎగ్జాంపుల్ నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నాను. బెంగళూరులో జాబ్ చేసేటప్పుడు చుట్టుపక్కల వేరే లాంగ్వేజెస్ వాళ్ళు కూడా ఉంటారు. మన సినిమా గురించి ఏదైనా మాట్లాడదామంటే చాలా పెద్ద సినిమాలు వచ్చినాయి, మనకు చాలా హిట్ సినిమాలు వచ్చినాయి. వాటిల్లో నేను సినిమా పేర్లు చెప్పదలుచుకోలేదు, బట్ నాకు ఇష్టమైన సినిమాలు చాలా ఉన్నాయి. మహేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ప్రభాస్వి కానీ, చాలా సినిమాలు. వాటి గురించి నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా సింపుల్గా తీసుకున్నారు వాటిని. ఇట్స్ ఏ సౌత్ ఇండియన్ ఫిల్మ్, ఇట్స్ నాట్ ఏ బిగ్ ఫిల్మ్, ఇట్స్ నాట్ ఏ గుడ్ ఫిల్మ్, సంథింగ్ లైక్ దట్. మళ్ళీ వాళ్ళు మన కథలే కాపీ తీసి వాళ్ళు సినిమాలు తీసుకుంటారు, అవి మనం కూడా చూస్తాం, మనం అలాంటి ఎదవలం. కానీ వాళ్ళు ఏంటంటే మన సినిమాని ఒక సినిమాలాగే చూడరు. అలాంటి టైంలో ప్రతి లాంగ్వేజ్ వ్యక్తి మాట్లాడుతున్న ఒకే ఒక్క తెలుగు సినిమా బాహుబలి. అంత గొప్ప సినిమా నువ్వేం చేసావంటే దాని మీద కూడా కమెంట్ చేయొచ్చు అనే ఒక గొప్ప విషయాన్ని బయటికి తీసుకొచ్చావు. అదే నాకు అర్థం కాలే, ఏం కమెంట్ చేసిందమ్మా ఈ అమ్మాయి అని అబ్జర్వ్ చేస్తే ఫ్రాంక్గా నాకు అంత ఇంగ్లీష్ రాదు, మీరు మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడారు. మీరు మాట్లాడింది దేని గురించి అంటే తమన్నా ప్రభాస్ ఒక రొమాంటిక్ సీక్వెన్స్ గురించి మాట్లాడారు. దాంట్లో మీకు ఏం తప్పు కనపడిందో నాకు అర్థం కాలేదమ్మా. ఏంటి తమన్నాను అలా చూపించటం? చూడమ్మా, ఈ పాత సినిమాల కాలం అయితే వెంటనే రొమాన్స్ అలా చూపించి వెంటనే ఫ్యాన్ చూపించవచ్చు. కానీ ఆ కథలో రాజుల కాలంలో ఫ్యాన్లు లేవమ్మా. రాజమౌళికి అంతకంటే ఛాన్స్ లేదు అక్కడ టెక్నికల్గా చూపించడానికి ఆయనకు పాపం. అది మనం అర్థం చేసుకొని అసలు ఇంత మాట్లాడుతున్నామమ్మా. అసలు ఆ ఒక్క పర్టికులర్ సన్నివేశం ఎంత కళాత్మకంగా తీశాడంటే రాజమౌళి గారు, సార్ హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. కానీ మీరు దాన్ని కూడా కామెంట్ చేశారు. ఇక్కడ మీకు ఇంకో క్వశ్చన్ అర్థం కావట్లేదు, మీరు లేడీస్ని కించపరిచారు. ఏ విధంగా కించపరిచారు? ఫర్ ఎగ్జాంపుల్ శివగామి క్యారెక్టర్. శివగామి క్యారెక్టర్లో రమ్యకృష్ణ యాక్షన్ చేశారు, సూపర్. మనకు అలాంటి నటి దొరకడం మన అదృష్టం. అలాంటి సీన్లో ఆమెకు అంత గొప్ప క్యారెక్టర్ ఇస్తే ఆమె లేడీ కదా అంటే ఆమెను కించపరిచినట్ట? ఆ సీన్లో కట్టప్పకు లేని పబ్లిసిటీ, లేకపోతే ప్రభాస్కి, లేకపోతే రానాకి, తమన్నాకి, వీళ్ళకెవ్వరికి లేని ఇంపార్టెన్స్ ఆమెకి ఇచ్చారమ్మా. అంటే లేడీస్ని తక్కువ చేసినట్ట? పోనీ మీరు అన్నారు, మీరు మన పురాణాల గురించి మాట్లాడారు. ఏంటి దుశ్శాసనుడు ద్రౌపది చీరలాగిన ఆ కాన్సెప్ట్ గురించి మాట్లాడారు. కరెక్ట్, అలాంటి నీచుణ్ణి మనం తరిమి కొట్టాం మన చరిత్రలో. అతన్ని ఇప్పటికీ ఒక నీచునిలా చూస్తున్నాం మనం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే నిజంగా పురాణాల ప్రకారం పోతే శివగామి కూడా భర్తను అవమానించకూడదు, భర్తని దూరంగా పెట్టకూడదు కదమ్మా. కానీ పెట్టిందిగా. అది కథలో భాగం అంతే. మీరు కథను కథలా చూడండి. దీంట్లో లేడీస్ని అవమానించడం లేకపోతే జెంట్స్ని హైలైట్ చేసి చూపించడం ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు ఒక సినిమా తీశారు, ఒసే రాములమ్మ అని. టైటిల్లోనే తిట్టుంది, కానీ దాన్ని ఎవరు రిజెక్ట్ చేయలేదు ఆ సినిమాని. ఎంత పెద్ద హిట్ ఆ సినిమా, 365 రోజులు ఆడింది. మీకు తెలుసో లేదో, ఇట్స్ ఏ హ్యూజ్ హిట్ ఎట్ దట్ టైం. అందులో పేరులో తిట్టుంది. ఒకవేళ అప్పుడు మేమందరం జెంట్స్ అందరం కలిసి గొడవ పడాలనుకుంటే సింపుల్ గొడవ పడొచ్చమ్మా. దాంట్లో ద గ్రేట్ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా యాక్ట్ చేశారు. కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి కృష్ణ గారు ఒక కలెక్టర్ అయ్యిండి కూడా చనిపోవాలి రాములమ్మని కాపాడడానికి. అప్పుడు కృష్ణ గారి భుజం మీద కాలు పెట్టి విజయశాంతి గారు ఎక్కాలి. ఆ సీన్ మీరు చూసారో లేదో మళ్ళీ ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూడొచ్చు క్లైమాక్స్లో. అప్పుడు నాలాంటి అభిమానులందరూ ఏంటి మా జెంట్స్ని అవమానిస్తారా, సూపర్ స్టార్ కృష్ణ గారి మీద కాలు పెట్టడం ఏంటంటే, లేదమ్మా అది ఒక క్యారెక్టర్. అక్కడ క్యారెక్టర్లా చూస్తే సినిమా యొక్క విలువ అర్థమవుతుంది. అది నీకు అర్థం కాక నువ్వు టైం వేస్ట్ చేసుకొని మా టైం వేస్ట్ చేసి నీకు వచ్చిన నష్టమేం లేదు, జస్ట్ 3 యూనిట్స్ ఆఫ్ బ్యాటరీ. అఫ్కోర్స్ నాకు కూడా అంతే అనుకో,
ఇంకా అయిపోయింది. ఇంకా సినిమాల గురించి ఆయన గురించి మీరు ఇంకొక కామెంట్ చేశారు. ఎవరి గురించి? ఆలీ గారి గురించి. ఏమని చేశారు? ఎంత హార్డ్ కామెంట్స్ అమ్మా అవి. ఒక పబ్లిక్ ఫిగర్ గురించి. అసలు పబ్లిక్ ఫిగరా కాదా అవన్నీ పక్కన పెట్టు. సమాజంలో నీతో పాటు ఉండే ఒక తోటి వ్యక్తి, సర్లే అతను మగాడు అట్లా గౌరవించమని నేను చెప్పట్లేదు, తోటి వ్యక్తే. ఒక పబ్లిక్ వీడియోలో పెట్టే నువ్వు ఆయన గురించి అసభ్యకరమైన మాటలు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ నువ్వు యూజ్ చేయకూడదు కదా. ఎందుకు యూజ్ చేశారు? అది తప్పే కదా మీకు. పోనీ ఇప్పుడు నేనేదో రియాక్ట్ అయ్యి మిమ్మల్ని అన్నీ చేస్తానంటే నేను నాలా మాట్లాడమని చెప్పట్లా. జస్ట్ థింక్, ఒక్కసారి ఆలోచించుకోండి. ఆయన దాకా వీడియో వెళ్ళి, ఆయన ఫ్యాన్స్ దాకా వీడియో వెళ్ళి, వాళ్ళు హట్ అయ్యి మీరు హట్ అయ్యి సమాజంలో ఏదో పెద్ద న్యూస్ అయిపోయింది. ఇంతకంటే మనకు వేరే పనులు వేరే ప్రాబ్లమ్స్ లేవా సమాజంలో? ఉన్నాయి కదా, వాటి గురించి మాట్లాడుకుందాం. పోనీ ఆలీ గారి గురించి తప్పు అందాం, నిజంగానే తప్పు అనుకుందాం. ఎందుకంటే ఒక స్టేజ్ మీద ఆయన మాట్లాడి ఉండకూడదు. ఏం మాట్లాడాడు ఏంటి అసలు? వాళ్ళిద్దరి మధ్యన ఆ ఫ్రెండ్షిప్ ఎలాంటిదో మనకు తెలియదు కదమ్మా. ఇప్పుడు నాతో పాటు చాలామంది ఆఫీస్లో కానీ కాలేజ్లో కానీ ఫ్రెండ్స్ ఒరే అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. నేను వాళ్ళని ఏమే అని మాట్లాడతాను. అంత మాత్రాన వాళ్ళని నేను తక్కువ చేసినట్టు కాదు, వాళ్ళు నన్ను తొక్కేసినట్టు కాదు. అది మీరు అర్థం చేసుకుంటే ఇలాంటి వీడియోస్ బయటికి రావు. నాకు కూడా 3 యూనిట్స్ ఆఫ్ బ్యాటరీ బొక్కుండదు. అర్థమైందా? ఇంకా కమింగ్ టు సినిమాల గురించి, అంటే ఇదాన్ని సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పటిదాకా వ్యక్తుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సినిమాలో క్యారెక్టర్ల గురించి ఒక పాయింట్ చేశారు మీరు. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ని కాదు, పవన్ కళ్యాణ్ గారు ఎంఎస్ నారాయణని 40 ఏళ్ళ పవన్ కళ్యాణ్ ఏజ్ గ్రూప్ కూడా మాట్లాడారు మీరు అక్కడ. 40 ఏళ్ళ పవన్ కళ్యాణ్ 60 ఏళ్ళ ఎంఎస్ నారాయణని కొట్టడం ఏంటి, అది మనం ఒప్పుకోవటం ఏంటి అని అర్థం ఉందమ్మా అసలు ఆ కమెంట్లో? కేవలం పబ్లిసిటీ కోసం తప్ప 60 ఏళ్ళ ఎంఎస్ నారాయణని కొట్టలేదు అనుకుందాం. పోనీ 60 ఏళ్ళ అందరినీ కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఆ సినిమాలో. బాలీవుడ్ యాక్టర్ బొమ్మనారాయణ వాళ్ళ తాత క్యారెక్టర్ చేశాడు, దాంట్లో ఆయన కొట్టారా? లేదే. ఎందుకంటే అది కథ. వాళ్ళ నాన్న క్యారెక్టర్ చేసినాడు ఆయనకు ఒక 50-55 ఉంటాయి సినిమాలు. ఆయన కొట్టారా? లేదే. పోనీ బ్రహ్మానందాన్ని కొట్టారు, అది కామెడీ. వాళ్ళని ఉన్న కొడితే నువ్వు సీరియస్గా చూస్తావు సినిమా, అదే వీళ్ళని కొడితే నవ్వుతావు. నువ్వు కూడా నవ్వు ఉంటావు, అది నిజం. నువ్వు నిజంగా సమాజాన్ని ఉద్ధరించాలనుకుని ఉంటే ఆ రోజు నువ్వు థియేటర్లో లేసి గోల్ చేయాలి. చేయలేను. నువ్వు కూడా నవ్వి ఉంటావు. అవునా కాదా? నీకు నచ్చకపోతే ఆ సినిమా చూడకు, ఇంకో సినిమాకి వెళ్ళు. లేదు ఇంకోటి, మహేష్ బాబు గారి గురించి మాట్లాడాడు. మహేష్ బాబు గారు సమంతని ఒక కమెంట్ చేశాడు అని, ఏమని? సినిమాలో. దానికి పాపం శ్రీను వైట్ల గారిని తిట్టారు మీరు. ఎంత మంచి డైరెక్టర్ ఆయన, ఎన్ని హిట్స్ ఆయనవి, ఎంతమందిని నవ్వించుంటాడు ఆయన కళాత్మకమైన స్వభావంతో. సమంత గారిని కలర్ గురించి మాట్లాడారన్నావు, తక్కువ చేశారన్నావు. మరి అదే సినిమాలో మహేష్ బాబు సమంత కోసం పాటలో 10-15 డ్రెస్సులు మార్చి వెంటబడి ట్రై చేస్తాడు. మరి అంటే మేమందరం అప్పుడు ఎగేసుకుని ఒక మగాడు ఆడమనిషి వెంట పడ్డం ఏందని చెప్పి మేమందరం కూడా వీడియోలు తీసి పెట్టాలా? లేదే. మేము సినిమాలాగే చూసాం, నీలా చూడలా. మేము ఇంతే. కాబట్టి నీ మనోభావాలు దెబ్బతీసుకున్నావని చెప్పేసి మా మనోభావాలు నువ్వు దెబ్బతీసావని చెప్పి వెంటనే నేను ఇలాంటి వీడియో పెట్టి నిన్ను ఇబ్బంది పెట్టి, ఇది కరెక్ట్ కాదమ్మా. ఇది ఇలాగే పోతూ ఉంటుంది. ఇట్ విల్ బి లైక్ ఏ వైరల్ ఫీవర్. వద్దు మనకు అది. ఇంకొకటి మాట్లాడారు మీరు, సారీ మళ్ళీ నేను బ్యాక్కి వెళ్తున్నాను. మేబీ నేను ఎలా మాట్లాడి ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ చేస్తున్నాను నాకే అర్థం కావట్లేదు. ఏంటంటే కొంచెం ఇంగ్లీష్లో చెప్పారు, కరెక్ట్గా అర్థం కాలేదు. తమన్నా ఒక వారియర్ లాంటి అమ్మాయిని డ్రెస్ చేంజ్ చేసి దానికి మీరు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పారమ్మా. ఎంత మంచి ఎగ్జాంపుల్ అంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఏంటి, ఒక అమ్మాయిని ఇక్కడ చూసి శారీలో అక్కడికి వెళ్తే ఆ అమ్మాయి ఒక మిలిటరీలో చేరితే ఢిల్లీకి వెళ్ళి ఆ అమ్మాయి ఆ ఒంటి మీద ఆ డ్రెస్ తీసేసి చీర కడితే మనందరం హర్షం వ్యక్తం చేస్తామా అని చెయ్యమమ్మా, చెప్పుతో కొడతాం. ఎందుకంటే వాడు చేసిన తప్పు. ఇక్కడ ఇతను చేసిన తప్పు కాదు. దట్ వాజ్ ఏ ప్రైవేట్ మూమెంట్, ఇట్ వాజ్ ఏ పబ్లిక్ మూమెంట్. అది తప్పు. ఇంకొకటి, నువ్వు అన్నావే ఆ సినిమా చూసి ఇన్స్పైర్ అవుతారని. ఎంతమంది అమ్మ అలా ఇన్స్పైర్ అయ్యేది? ఈగ సినిమాలో నాని చచ్చిపోయాడు, ఈగలా పుట్టాడు. ఎంతమంది అమ్మ చచ్చిపోయి ఈగలా పుట్టడానికి ట్రై చేసింది? నాకైతే ఎవరు కనపల్లా. మరి మర్చిపోయా, ఈగ గురించి మాట్లాడుకున్నాను. ఈగలో కూడా నాని చనిపోయి ఈగయ్యి ఒక విలన్ని కసి తీర్చుకుంటాడు. అంటే దాని అర్థం అక్కడ సమంత బతికుండి కూడా ఏం చేయలేకపోయినట్ట విలన్ని? లేదుగా. ఆ క్యారెక్టర్, తన క్యారెక్టర్లో ఈగ హీరో, ఈగలో అలా ఇన్వాల్వ్ చేశాడు మ్యాటర్ని. అంతే తప్ప జస్ట్ టేక్ ఇట్ యాజ్ ఏ నార్మల్ మూవీ, ఒక స్టోరీ. ఆ స్టోరీలో తన డైరెక్టర్ యొక్క కళాత్మకత, నీ టైంపాస్, నీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే చూడు.
వేరే ఏవి చూడకు. ఇన్ని ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటేనమ్మా, బాహుబలి అనేది మన తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ ఒక గర్వకారణం. ఎంత గర్వకారణం అంటే, ఎగ్జాంపుల్ నాది కరెక్టో కాదో తెలీదు, సమాజ సేవకు వస్తే మదర్ తెరిసా, ఒక పబ్లిక్ ఫిగర్, ఒక మనిషి ఇలా ఉండాలి, ఒక మనిషి ఇలా బతకాలి, ఒక వర్క్ మీద ఇలా ఒక లెజెండరీ ఉండాలి అని ఒక స్టాంప్ వేసిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు. లేదు, సమాజంలో అన్యాయాన్ని కడిగిపడేయాలి, ఒక కరప్షన్ ఎలిమినేట్ చేయాలి అని ఒక కంకణం కట్టుకున్న వ్యక్తి అన్నా హజారే గారు. వాళ్ళందరూ ఎలా వాళ్ళ ఫీల్డ్స్లో లెజెండ్సో, ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్స్లో రాజమౌళి గారు ఒక లెజెండ్. అలాగే చాలామంది ఇంపార్టెంట్ డైరెక్టర్స్, పెద్ద డైరెక్టర్స్ మనకు దిగ్గజాలు ఉన్నారు. దాసరి నారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు, వివి వినాయక్ గారు, పూరి జగన్నాథ్ గారు, రాజమౌళి గారు, శ్రీను వైట్ల గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది. వాళ్ళందరూ వాళ్ళ ప్రయత్నం, వాళ్ళ తపన, వాళ్ళకు సినిమా అంటే ఒక ప్యాషన్. ఆ ప్యాషన్లో చాతనైనంత వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటారు. కానీ దాన్ని మనం ప్రతిదాన్ని తప్పుగా పట్టి వాళ్ళకు మనం సంఖ్యలు వేసేస్తున్నాం వాళ్ళ క్రియేటివిటీకి ఇలాంటి పనుల వల్ల. అప్పుడు నువ్వు టైంపాస్ ఉండదు, నాకు టైంపాస్ ఉండదు. 700 పెట్టి నేను సినిమాకి ఎందుకు వెళ్ళాను? 700 ఎందుకు అన్నానంటే, ఆంధ్రప్రదేశ్లో మీకు 55 రూపాయలకి టికెట్ దొరికిద్దమ్మా, మాకు ఆ కర్మ మాకు ఇక్కడ కుదరదు. మాకు ఖచ్చితంగా 300 రూపాయలు, ఖచ్చితంగా 350 పెట్టాల్సిందే. నేను పోతే ఒక్కరిని సినిమాకి వెళ్ళిన కాబట్టి ఒకరిని తీసుకెళ్ళాలి. మొత్తం 700 రూపాయల టికెట్. అంత పెట్టినప్పుడు నేను మినిమం ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాను. అంతెందుకమ్మా, 10 నిమిషాలు ఈ వీడియోలో నేను వాచ్ పెట్టుకొని హెయిర్ సర్దుకొని ఇంత బాగా తీసుకోవాలనుకున్నది కమర్షియల్ ఎలిమెంట్. మీ వీడియో గురించి కూడా మాట్లాడుకుందాం. మీరు ఆ మొత్తం వీడియోలో మొత్తం 6-7 సార్లు మీ హెయిర్ సర్దుకున్నారమ్మా. మీరు గమనించారో లేదో నేను గమనించాను. ఎందుకు? కమర్షియల్ ఎలిమెంట్. 10 నిమిషాల వీడియోకు మనం ఇంత తపన పడ్డప్పుడు పాపం 200 కోట్లు 300 కోట్లు ఏంటమ్మా తమాషైన మనీయా? అంత చేసినప్పుడు కొంచెం మనం కన్సిడర్ చేయొద్దా? అప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ కమర్షియల్ ఎలిమెంట్స్లో భాగమే అది. మీరు అన్నారే సినిమా చూసి జనాలు మోటివేట్ అవుతారని. ఎవరు మోటివేట్ అయ్యారు? మారమ్మా. మీరు అనుకున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ మ్యాన్ చూసి ఎంతమంది అమ్మ మాఫియాలోకి వెళ్ళిపోయింది? నాకు తెలిసి ఎవడు కనపల్లా. పెద్ద ఫ్యాన్లు నాలాంటి వాళ్ళు మహేష్ బాబుకి. అలాంటి వాళ్ళు ఎవరూ మారలా. మేమేం చూసామంటే మహేష్ బాబు స్టైల్ ఇన్ ద సినిమా అంతే, పూరి జగన్నాథ్ టేకింగ్ అంతే, కామెడీ అంతే, చూసాం వచ్చేసాం. నీలాగా ఎక్కువగా రియాక్ట్ అయిపోయి మేము ఇంత చేయలేదమ్మా. ఇందాక మాట్లాడాను పెద్ద వాళ్ళ గురించి. అంత పెద్ద డైరెక్టర్లు కూడా రాజమౌళి గారిని ఎటువంటి భేషజాలు లేకుండా గర్విస్తున్నారు. మా గ్రూప్లోంచి, మా డైరెక్టర్ల గ్రూప్లోంచి ఒక వ్యక్తి ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి వెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం గారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి వెళ్ళిపోయారు ఆయన. అప్పుడు మనమంతా ఏమనుకున్నాం? మా భారతీయుడు, మావాడు, మనం అట్లా ఓన్ చేసుకున్నాం ఆయన గురించి. ఆయన మొన్న మన దగ్గర లేరు అనడానికి మనందరం ఎంత బాధపడ్డామో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇన్ ది సేమ్ వే ఒక మనిషి పెద్ద స్టాండర్డ్కి వెళ్ళిపోతున్నప్పుడు వాడు మనవాడు అని చెప్పుకోవడానికి గర్వకారణంగా ఉండాలమ్మా. కాబట్టి మీరు ఇలాంటిది పెట్టి మాలాంటి వాళ్ళకి ఆల్రెడీ మేము దాని గురించి చాలా వాదిస్తూ ఉంటాం. ఇక్కడ వాళ్ళు ఎవరైనా నెగిటివ్ మాట్లాడితే వేరే లాంగ్వేజ్ వాళ్ళు నో ఇది ఇలా తీసాడు మావాడు అని చెప్పుకున్నాం ఆయన గురించి. మీరు ఇలా నెగిటివ్ చేసి ఆ పబ్లిసిటీని దెబ్బతీయొద్దు. మీకు పబ్లిసిటీ కావాలంటే వేరే ట్రై చేయండి. దెర్ ఆర్ మెనీ అదర్ వేస్. ఇంకా లాస్ట్గా చెప్పొచ్చేది ఏంటంటే, నేను ఎటువంటి సినిమా వ్యక్తిని కాదు, సినిమాలకు సంబంధించిన వాడిని కాదు. ఇంకా పక్కగా చెప్పాలంటే నాకు పెద్ద బ్యాక్గ్రౌండ్లు వెనకేమీ లేవు. నార్మల్ పర్సన్ని. సినిమాలు రెగ్యులర్గా ఫ్రైడే రిలీజ్ అవుతాయి. ఫ్రైడే ఆఫీస్లో పర్మిషన్ అడిగో, ఆఫీస్ ఎగ్గొట్టో, లేకపోతే లీవ్ పెట్టో, లేకపోతే సాయంత్రం నైట్ షోకి వెళ్ళి ఒక సినిమా చూసి వచ్చి దాని గురించి ఒక గంట ఫ్రెండ్స్తో మాట్లాడి సాటర్డే మొత్తం ఆ సినిమా గురించి ఆలోచించి ఎంటర్టైన్ అయ్యి పడుకొని నిద్రపోయి మరుసటి రోజు మళ్ళీ యూట్యూబ్లో ఆ వీడియో ఈ వీడియో చూసుకొని బతికే సామాన్య మానవుని. కానీ ఈ వీడియో ఎందుకు తీశానంటే, నాది కూడా కొత్త మొబైలే, 13 మెగాపిక్సెల్ కెమెరా. మీరు కావాలంటే ఈ మొబైల్ కొనుక్కోండి, బాగుంది, అందుకోసం చేశాను తప్ప కించపరచడానికి కాదమ్మా. నువ్వు నాకు చెల్లెలు లాంటి దానివి. జై హింద్.